హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ స్వాతితో సరదాగా. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈరోజు ఒక మంచి హోమ్మేడ్ హెయిర్ ఆయిల్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇది చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ అండ్ అలాగే అవన్నీ కూడా మన కిచెన్లో మన గార్డెన్లో దొరికే వాటితోటే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి 200 ml పారాషూట్ ఆయిల్ తీసుకుంటున్నాను. 200 ml పారాషూట్ ఆయిల్ అనేది 15 to 20 డేస్కి అయితే మనకి ఈజీగా సరిపోతుంది. ఆయిల్ అనేది 15 డేస్కి ఒకసారి ప్రిపేర్ చేసుకుంటే మనకి కొంచెం ఫ్రెష్గా ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి నేను యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ కదా. అవి ఏంటి అంటే మెంతులు యూజ్ చేస్తున్నాను, కలౌంజీ సీడ్స్, కరివేపాకులు, మందార ఆకులు, మందార పూలు, ఇవి మాత్రమే యూజ్ చేస్తున్నాను. కొంచెం ఆయిల్ అనేది హీట్ అయిపోయిన తర్వాతకి 2 టేబుల్ స్పూన్ల మెంతులు యాడ్ చేస్తున్నాను. ఈ మెంతులు దీంట్లో యాడ్ చేయడం వల్ల ఏంటి బెనిఫిట్స్ అంటే, మనకి ఎవరికైతే డాండ్రఫ్ ఇచ్చి స్కాల్ప్ ఉంటుందో మెంతుల వల్ల అదంతా కూడా చాలా మంచిగా రెడ్యూస్ అవుతుంది. అండ్ అలాగే 1 టేబుల్ స్పూన్ కలోంజీ సీడ్స్ యూజ్ చేస్తున్నాను. కలోంజీ సీడ్స్ వల్ల హెయిర్ ఫాల్ అనేది చాలా వరకు తగ్గుతుంది. మనకు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మనము ఆయిల్లో యాడ్ చేసేటప్పుడు ఆయిల్ అనేది కొంచెం ఈ విధంగా మరుగుతుందనమాట. ఈ మరిగేటప్పుడు కొంచెం పైనకి వస్తూ ఉంటుంది కాబట్టి మనం ఎప్పుడైనా సరే లోతుగా ఉండే బౌల్లోనే ఆయిల్ అనేది ఇలా బాయిల్ చేసేసుకోవాలి. తర్వాత నేను ఇక్కడ వచ్చేసి ఒక 5 మందార పూలని యాడ్ చేస్తున్నాను. మందార పూల వల్ల మన హెయిర్ అనేది మంచిగా బ్లాక్గా అవుతుందన్నమాట. కొంతమందికి గ్రే హెయిర్ ఉంటుంది, కొంతమందికి బ్రౌన్ కలర్ హెయిర్ ఉంటుంది కదా. సో అదంతా కూడా నార్మల్ కలర్లోకి వస్తుందన్నమాట, బ్లాక్గా. అండ్ అలాగే ఒక గుప్పెడు కరివేపాకు కూడా తీసుకున్నాను. కరివేపాకు కూడా మంచిగా హెయిర్ గ్రోత్కి అండ్ అలాగే హెయిర్ బ్లాక్గా అవ్వడానికి యూజ్ అవుతుంది. మందార ఆకుల్ని కూడా తీసుకున్నాను. ఒక 10 to 20 మందార ఆకులు తీసుకున్నాను. మందార ఆకులు అనేవి పెద్దగా ఉంటాయి కాబట్టి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఆకుల్ని వేసుకున్నాను. ఆకుల్లో ఉండే జిగురు వల్ల మనకి హెయిర్ గ్రోత్ ఉంటుంది. అండ్ అలాగే ఆ జిగురు వల్ల మనకి హెయిర్ అనేది మంచి సిల్కీనెస్ వస్తుందన్నమాట. వీటన్నిటిని వేసి మంచిగా బాయిల్ అయిపోయిన తర్వాతకి ఆయిల్ అనేది కొంచెం ఆ పొంగడం అనేది తగ్గుతుందనమాట. ఆ తగ్గినప్పుడు మనకు అర్థమైపోతుంది ఆయిల్ అనేది మంచిగా ప్రిపేర్ అయిపోయిందని చెప్పేసి. ఈ ఆకుల్లో ఉండేటి మెంతులు, కలౌంజీ సీడ్స్, పూలల్లో ఉండేదంతా సారం అంతా కూడా ఆయిల్లోకి వెళ్ళిపోయిన తర్వాతకి ఆయిల్ అనేది పొంగకుండా నార్మల్గా అయిపోతుంది. సో ఈ విధంగా అయిపోతుందన్నమాట. ఆకులు అనేవి మంచిగా బ్లాక్గా వచ్చేస్తే మనకు ఆయిల్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. ఒక 2 to 3 అవర్స్ వరకు అలానే ఆయిల్ ఉంచేసి ఆకులతో పాటుగా బాగా చల్లారిన తర్వాతకి ఒక గ్లాస్ కంటైనర్లోకి మంచిగా స్టోర్ చేసుకుంటే ఆయిల్ అనేది ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది. మీరు మళ్ళీ హెయిర్కి అప్లై చేసుకునే టైంలో ఒక చిన్న బౌల్లో ఆయిల్ వేసేసుకొని డబల్ బాయిలింగ్ మెథడ్లో మంచిగా హీట్ చేసేసుకొని హెయిర్కి అప్లై చేసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. కంటిన్యూస్గా రెగ్యులర్గా అప్లై చేసుకుంటూ ఉంటే రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.